ఒకరోజు ఒక ధనవంతుడైన వ్యాపారి రామన్న దగ్గరికి వచ్చాడు. అతను రామన్నతో ఇలా అన్నాడు, నా ఇంట్లో 7 సేవకులు ఉన్నారు. వారిలో ఒకరు నా విలువైన ముత్యాల సంచిని దొంగిలించాడు. దయచేసి దొంగను కనుక్కోండి. కాబట్టి రామన్న ఆ ధనవంతుడి ఇంటికి వెళ్ళాడు. అతను ఆ 7 సేవకులను ఒక గదిలో పిలిచాడు. అతను వారందరికీ ఒక కర్ర ఇచ్చాడు. తర్వాత అతను, ఇవి మాయ కర్రలు. ఇప్పుడే ఈ కర్రలన్నీ సమాన పొడవులో ఉన్నాయి. వాటిని మీ దగ్గర ఉంచుకుని రేపు తిరిగి వెళ్ళు. ఇంట్లో దొంగ ఉంటే రేపటి నాటికి అతని కర్ర 1 అంగుళం పొడవు పెరుగుతుంది. ముత్యాల సంచిని దొంగిలించిన సేవకుడు భయపడ్డాడు. నా కర్ర నుండి 1 అంగుళం ముక్కను నరికితే నేను పట్టుబడను అని అనుకున్నాడు. కాబట్టి అతను కర్రను నరికి 1 అంగుళం చిన్నగా చేశాడు. మరుసటి రోజు రామన్న సేవకుల నుండి కర్రలను సేకరించాడు. ఒక సేవకుడి కర్ర 1 అంగుళం చిన్నదిగా ఉందని అతను కనుగొన్నాడు. రామన్న అతని వైపు వేలి చూపిస్తూ, ఇదిగో దొంగ అని అన్నాడు. ఆ సేవకుడు తన నేరాన్ని అంగీకరించాడు. అతను ముత్యాల సంచిని తిరిగి ఇచ్చాడు. అతన్ని జైలుకు పంపారు.